భగవంతుడు ప్రత్యక్ష స్వరూపుడు అనేందుకు నిదర్శనం శ్రీ సూర్యనారాయణుడు. మన నిత్య జీవితంలో ప్రతి ప్రభాతం సూర్యోదయంతో ప్రారంభమవుతుంది. అందుకే అది సుప్రభాతమవుతుంది. అంతటి సూర్యనారాయణుడు జన్మించిన పర్వదినమే రథసప్తమి. 7 గుర్రాల రథంపై ఆదిత్యుడు ఉదయించాడు గనుక దీన్ని రథసప్తమి అంటారు. ఇంతటి శుభప్రద వేళ ఆ ప్రత్యక్ష దైవం వెలిసిన పరమ పావన క్షేత్రం అరసవల్లి క్షేత్రాన్ని దర్శించి తరిద్దాం. సూర్యనారాయణుడి నిజరూప దర్శన భాగ్యాన్ని పొందుదాం. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. మన దేశంలో అత్యంత అరుదుగా దర్శనమిచ్చే సూర్య భగవానుడి ఆలయాల్లో ప్రసిద్ధమైనది అరసవల్లి. శ్రీకాకుళం జిల్లాలోని ఈ పరమ పావన క్షేత్రంలో లోక కళ్యాణకారకుడు స్వయంభూవుగా వెలిశాడు. ఈ ఆదిత్యుణ్ణి దేవేంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఆ రవీంద్రుణ్ణి దర్శించుకోవడానికి ముందు ఈ క్షేత్ర ఆవిర్భావానికి కారణమైన ఉమారుద్ర కోటేశ్వర స్వామిని దర్శించుకుందాం. శ్రీ సూర్యనారాయణుడు ప్రత్యక్ష భగవత్ స్వరూపుడు. ప్రతి ప్రభాతాన లోకానికి వెలుగులు పంచే ఆదిత్యుడు. ఆ సప్తాశ్వరథారూఢుడు వెలసిన ప్రసిద్ధ క్షేత్రమే అరసవెల్లి. శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రాన్ని దర్శించడానికి ముందు ఆదిత్యుడి ఆవిర్భావానికి కారణమైన రుద్ర కోటేశ్వర స్వామిని దర్శించాలి. శ్రీకాకుళం పట్టణానికి నడిబొడ్డున మహిమాన్విత శైవ క్షేత్రమే ఉమా రుద్ర కోటేశ్వర స్వామి ఆలయం. ఓం నమః శివాయ శివాయ నమః హర హర శంకర నమః శివాయ. ఓం నమః శివాయ శివాయ నమః హర హర శంకర నమః శివాయ. ద్వాపర యుగంలో కురుక్షేత్ర సంగ్రామ సమయంలో ఎవరి పక్షాన వహించని బలరాముడు పుణ్యక్షేత్ర సందర్శనార్థం దక్షిణాది ప్రాంతానికి చేరుకుంటాడు. కళింగ ప్రాంతంలోని కరువు కాటకాలు చూసి కలత చెందుతాడు. తన నాగలితో పాతాళ గంగను భూమిపైకి రప్పిస్తాడు. నాగలి ధాటికి ఉద్భవించినందున ఆ జలధారే నాగావళి నది అయ్యింది. రత్నసానుసరాసనం రజితాత్రిశృంగనికేతనం సించినీకృత పన్నగేశ్వర మచ్యుతానలసాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయై అభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా. పంచపాదప పుష్పగంధ పదాంబుజద్వయ శోభితం పాలలోచన జాత పావక దగ్ధ మన్మథ విగ్రహం భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా. శివకృపతో ఈ అద్భుతం సాధ్యమైందని ప్రవశించిన బలరాముడు నాగావళి ప్రవాహ ప్రాంతంలో పంచలింగ క్షేత్రాల్ని ప్రతిష్ఠిస్తాడు.
వాటిలో ప్రసిద్ధమైంది ప్రథమమైంది శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి క్షేత్రం. రుద్ర కోటేశ్వరుడి వైభవాన్ని దర్శించేందుకు సకల దేవతలు తరలివచ్చి మహాదేవుడికి విశేష పూజలు నిర్వహిస్తారు. దేవదేవుణ్ణి స్తుతిస్తారు. అయితే దేవేంద్రుడు మాత్రం ఆలస్యంగా స్వామివారి దర్శనానికి వస్తాడు. అంతటా నంది ఇంద్రుణ్ణి అడ్డుకొని ఇది ఏకాంత సమయం, శివదర్శనం వీలు కాదు అని వారిస్తాడు. అంతటా ఇంద్రుడు బలవంతంగా ఆలయంలోకి ప్రవేశించబోగా నందీశ్వరుడు తన కొమ్ములతో దూరంగా విసిరేస్తాడు. నంది ఆగ్రహానికి ప్రతీకగా ఇక్కడ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద నంది విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది. మహామండలం భస్మభూషాధరంతం అనాదిహ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే కపాలం త్రిశూలం కరాభ్య. శివుడి కొమ్ముల ధాటికి దేవేంద్రుడు స్వామివారి ఆలయానికి 3 మైళ్ల దూరంలో పడతాడు. అదే నేటి అరసవల్లి క్షేత్రం.